ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి త్రిపుర, ఎవరి సాయం లేకుండా ఒక్కదానివే ఉదయాన్నే లేచి ఈ పనులన్నీ చేసి పూజ కూడా పూర్తి చేశావా? అబ్బబ్బబ్బా, ఏంటి పొగంతా? నీ కొంచెమైనా బుద్ధుందా? ఇప్పటిదాకా లేవనే లేదా? ఈరోజేంటో తెలుసా? ఏముంది, ఏ శనివారమో ఏ సోమవారమో అయి ఉంటుంది. అవునులే, నీకివన్నీ ఎలా తెలుస్తాయి? ఏ అర్ధరాత్రి పడుకుంటావో ఏ మధ్యాహ్నం లేస్తావో తెలీదు, వారాలు తెలీదు, సమయాలు తెలీదు. ఇక మంచి రోజులేం తెలుస్తాయి? ఏంటి ఉర్వశి, ఈరోజు కార్తీక పౌర్ణమి కదా. ఈరోజు ఉదయాన్నే లేచి తన భర్త పేరు మీద పూజ చేసుకొని మన ఫ్యామిలీ గుడికి వెళ్లి అందరి పేర్ల మీద అర్చన చేసి ఒత్తులు వెలిగించి అక్కడ కోనేట్లో కార్తీక దీపం వదలాలి కదా. ఇంత మంచి రోజున ఒక ఆడపిల్ల వయ్యుండి కూడా ఇప్పటి వరకు లేవలేకపోవటం, అసలు ఈ కార్తీక పౌర్ణమి గురించి తెలియకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉంది. నీతో పాటే మీ అక్క చెల్లెళ్ళందరూ ఒకే చోట ఉండేవారు కదా. నీకు మాత్రమేంటో ఈ కొత్త అలవాట్లు, వింత ప్రవర్తనలు. పోన్లే అత్తయ్య గారు, చిన్నపిల్ల కొంచెం బాగా చదువుకుంది కదా, మోడ్రన్ లైఫ్లో బ్రతికింది. అందుకే ఈ పద్ధతులు, ఆచారాలు దానికి ఇవన్నీ ఏం తెలియవు. అవునా? తెలియకపోతే నువ్వు తెలిసేలాగా చెప్పాలి. అయినా తెలియకపోవడానికి ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా చదువుకున్నారు కదా. అంత గొప్ప చదువు ఏం చదివిందంట నీ కోడలు? అనవసరంగా నిద్రలేచి ఈ ముసలోళ్ళందరికీ పొద్దున్నే నేను పెద్ద ప్రోగ్రాం పెట్టినట్టున్నానే. ఉసే చూడవే, అందరూ నానా విధాలుగా మాట్లాడుతూ తిడుతున్నారు. ఇప్పటికైనా నేర్చుకో. ఇంకా ఏం చూస్తున్నావు? వెళ్ళి రెడీ అవ్వు. అమ్మ త్రిపుర, గుడికి వెళ్ళాలి కదా, అక్కడ పంచాల్సిన ప్రసాదాలన్నీ సిద్ధం చేయి. అలాగే అత్తయ్య గారు.